సైబర్ నేరగాళ్ళు నిరక్షరాస్యులనే కాకుండా చదువుకున్న వాళ్ళు అది పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులను కూడా బురిడి కొట్టిస్తా ఉన్నారు. కోట్లలో డబ్బులను కాజేస్తా ఉన్నారు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మాజీ ఐపీఎస్ అయిన జేడీ లక్ష్మీనారాయణ గారి వైఫ్ ఊర్మిళా దేవి నుంచి 2.5 కోట్ల అమౌంట్‌ను స్టాక్ ఎక్స్‌చేంజ్, స్టాక్ మార్కెట్ పేరుతో కొంతమంది సైబర్ నేరగాళ్ళు మయన్మార్ నుంచి ఆమెను ట్రాప్ చేసి ఆమె నుంచి 2.5 కోట్ల పెట్టుబడిని కూడా పెట్టించడం జరిగింది. మొదట 2 కోట్ల లాభం వచ్చినట్లుగా డిజిటల్ ఖాతాలో చూపించి అది విత్‌డ్రాల్ చేసుకోవడానికి ట్రై చేయగా ఆమె ఊర్మిళ గారు అది ఫ్రీజ్ అయినట్లుగా చూపిస్తోంది అకౌంట్. సో, దాంతో మోసపోయినట్లుగా ఆమె గ్రహించి భర్తకు చెప్పి కంప్లెయింట్ కూడా ఇప్పించడం జరిగింది. మొదట యాక్చువల్లీ ఊర్మిళ గారికి స్టాక్ మార్కెట్ పైన అంత నాలెడ్జ్ లేదు. సో, అది ఏదైతే లింక్ వాట్సాప్‌లో వచ్చిందో స్టాక్ ఎక్స్‌చేంజ్, స్టాక్ మార్కెట్‌కి సంబంధించి దాని గురించి నాలెడ్జ్ లేకపోవడంతో భర్తకు చూపించడం జరిగింది. సో, ఆ భర్త హెల్ప్ తీసుకొని కొంతమంది దగ్గర అదే లింక్ ద్వారా కొంతమంది ఎక్స్‌పర్ట్స్ దగ్గర టిప్స్ తీసుకొని ఏదైతే ఈ స్టాక్ మార్కెట్‌లో పెట్టడం జరిగింది. అయితే పెట్టిన తర్వాత 2,00,00,000 ప్రాఫిట్ వచ్చినట్లుగా కూడా చూపించడం జరిగింది. దాన్ని విత్‌డ్రా చేయడానికి ట్రై చేయగా అది రాకపోవడంతో అప్పుడు వాళ్ళు అలర్ట్ అవ్వడం జరిగింది. మేము మోసపోయామని. సో, ఇమ్మీడియేట్‌గా పోలీసులకు కంప్లెయింట్ ఇవ్వగా ట్రాన్సిట్ వారెంట్ పైన మ్యూల్ అకౌంట్స్ అనేవి 2 వెస్ట్ బెంగాల్‌లో ఇద్దరు వ్యక్తుల పైన ఓపెన్ చేయించి వాళ్ళ ఖాతాల్లోకి డబ్బైతే 2.5 కోట్ల డబ్బులు అక్కడికి చేరవేయడం జరిగింది. దాంట్లో వాళ్ళ అకౌంట్‌లో కేవలం 45 లాక్స్ ఉంది. దాన్ని ఫ్రీ చేయించడం జరిగింది తెలంగాణ పోలీసులు. చూడండి, ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గరే సైబర్ నేరగాళ్ళు మోసం చేస్తున్నారంటే ప్రజలు ఇంకా ఎంత కేర్‌ఫుల్‌గా ఉండాలో ఒక్కసారి ఆలోచించుకోండి.